నా పేరు పాంగి రాంబాబు సార్. మా పాప అయితే మరి ఇలా నేర్చుకుంటుందని కూడా తెలియలేదు నాకు. మరి అజయ్ సార్ గారు మరి కోచింగ్ ఇవ్వడము, నేర్చుకోవడము, మరి ఆ ఆటలు సెలెక్ట్ అవ్వడము, అది కూడా మాకు అంత తెలియదు. లాస్ట్న ఢిల్లీ మ్యాచ్కి తీసుకెళ్ళినప్పుడు ఆ ఢిల్లీలో ఆడిన తర్వాత గెలిచిన తర్వాత మాకు తెలిసింది, మీ పాప ఇలా గెలిచింది అనేసి చెప్పగానే మాకు తెలిసింది. అంతకుముందు అయితే గెలిచింది అని కూడా మాకు తెలియలేదు. మరి మా పాప మరి గెలిచినందుకు మరి ఒక్కో గ్రామానికే కాదు, జిల్లాకే కాదు, రాష్ట్రానికే కాదు, ప్రపంచానికి మరి మంచి పేరు తెచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా ఆనందంగా ఉన్నాం సారు. అలాగే మరి మా పేద కుటుంబముని మరి గుర్తించి పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదుకున్నారు. సామాన్లు కూడా మాకు మరి ఇంటి వరకు మాకు తెచ్చి ఇచ్చారు. టీవీ, పేన, తర్వాత కుక్కర్లు, విస్తరి పెట్టె, మళ్ళీ బియ్యం బస్తాలు, కూరగాయలు, ఇంటికి సంబంధించిన వస్తువులు మొత్తం తెచ్చి పెట్టారు సార్. మరి ప్రతి వస్తువు పేరు సరే నాకు గుర్తు రాదు, చాలా వస్తువులు వచ్చింది. ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా మా ఇంటికి జనసేన అధికారులు మా ఇంటికే వచ్చి మాకు అందించడం జరిగింది. మేమైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మేము ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని మా హృదయపూర్వకంగా మేము తెలియజేసుకుంటాం. మా పాప కరుణకుమారి మరి ఇలాగ మరి ఇంకా ముందుకి ధైర్యంతో ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ అలాగే మరి మిగతా పిల్లలు కూడా పాపను చూసి పాప పొజిషన్కి రావాలి, మనం కూడా అలాగా మరి ఆడగలగాలి. ఎందుకంటే మరి ఆ పాప ఆడగలిగింది కాబట్టి మనం కూడా ఆడాలి అనేసి మిగతా కుటుంబం పిల్లలు కూడా ఒక ధైర్యం తెచ్చుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మా గ్రామస్తులు కూడా మా పాపని ఢిల్లీ నుండి గెలిచి వచ్చిన తర్వాత మా ఊరి వంట్లమాడి గ్రామము, వంట్లమాడి పంచాయతీ, మా పాపని మా వంట్లమాడి గ్రామ పెద్దలందరూ కూడా మా పాపని చాలా గౌరవించారు. నా పేరు పామర్తి కొండమ్మ, వంట్లమాడి పంచాయతీ వైస్ సర్పంచ్ని. ఈరోజు ఆదివాసులు బిడ్డైనటువంటి పాంగి కరుణకుమారి అందులో క్రికెట్ మ్యాచ్లో కప్పు కొట్టి భారతదేశాన్ని మంచి పేరు ప్రదర్శన తీసుకొని వచ్చింది. అలాగే ఆ విజయాన్ని గుర్తించి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి నిత్యావసరమైన సరుకులు, ఇంటికి సరిపడినటువంటి వస్తువులని పంపించడం జరిగింది. అలాగే సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ఒక ఇల్లంటూ కట్టిస్తామనేసి సీఎం గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ వీళ్ళ ఇంటి పరిస్థితి బాగోలేదు కనుక ఎలాగైనా సరే కూటమి ప్రభుత్వము వాళ్ళని గుర్తించి ఇంటిని నిర్మించిస్తారని కోరుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.